వెల్కమ్ టు 9 న్యూస్. మీ శంకర్. వార్తల్లోని ప్రధాన వార్త చూసినట్లయితే ట్రాఫిక్ చలాన్లు 3 నెలలు పెండింగ్ లో ఉంటే లైసెన్స్ క్యాన్సల్. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వాహనదారులపై చర్యలకు రవాణా శాఖ కసరత్. ట్రాఫిక్ రూల్స్ ను తరచూ బ్రేక్ చేస్తున్న వాహనదారులపై కొరడ జులిపించేందుకు రాష్ట్ర రవాణా శాఖ సిద్ధమైంది. సీసీటీవీ ఫుటేజ్లకు చిక్కుతున్న వేలకు వేలు ఫైన్లు పెడుతున్నా మళ్లీ తప్పుల మీద తప్పులు చేస్తున్న వారికి చెక్కు పెట్టేందుకు కసరత్తు మొదలుపెట్టింది. వరుసగా 3 నెలల పాటు ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ పెట్టిన వారి డ్రైవింగ్ లైసెన్స్ ను సస్పెండ్ చేయాలని భావిస్తుంది. ఇందుకు సంబంధిత ట్రాఫిక్ పోలీసుల నుంచి తాజాగా వచ్చిన ప్రతిపాదనపై రవాణా శాఖ సీరియస్ గా దృష్టి పెట్టింది. లైసెన్స్ సస్పెన్షన్ పై సర్కార్కు నివేదిక. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న వారిని గాడిన పెట్టాలంటే ఎప్పటికప్పుడు ఫైన్లు వసూలు చేయాలని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కో వాహనదారుడి బండిపై 3 నెలలుగా పైగా ఫైన్లు పెండింగ్ లో ఉంటే వారి డ్రైవింగ్ లైసెన్స్ ను సస్పెండ్ చేయాలనే ప్రతిపాదనను రవాణా శాఖ అధికారులకు ముందు ఉంచారు. ట్రాఫిక్ పోలీసుల నుంచి అందించిన ప్రపోజల్స్ సాధ్యాసాధ్యాలపై రవాణా శాఖ ఉన్నత అధికారులు త్వరలో నివేదిక రెడీ చేసి సర్కార్కు అందజేసినట్టు తెలిసింది. ఇది గనుక అమలైతే ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారికి కళ్లెం వేయడంతో పాటు ఫైన్లు ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం ద్వారా రాష్ట్ర ఖజానాకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న వారిని గాడిన పెట్టాలంటే ఎప్పటికప్పుడు ఫైన్లు వసూలు చేయాలని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. వరుసగా 3 నెలలుగా ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ పెట్టిన వారి డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయాలని భావిస్తుంది. అందులో భాగంగా పొల్యూషన్ సర్టిఫికేటు వాహనదారులు తప్పనిసరి చేయించుకోవాలి. చేసుకోలేని వారి వాహనాలపై ఆటోమేటిక్ చలాన్లు విధించాలని రవాణా శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. ఇంకో విషయము, కొంతమంది ట్రాఫిక్ పోలీసులు స్కూల్ పిల్లలు దాటే వాహనాలు దాటే ట్రాఫిక్ ఉండే జంక్షన్ దగ్గర ఉండకుండా ఆటోల చాటుకు బస్సు చాటుకు చెట్టు పొదల చాటుకు దాచుకొని టకాటక ఫోటోలు తీసి వేలకు చలాన్లు విధిస్తున్నారు. దాచుకొని ఫోటోలు తీసేంత అవసరం ఏమొచ్చింది? జంక్షన్ దగ్గర ఉంటే ట్రాఫిక్ క్లియర్ అయినట్టు ఉంటుంది. ట్రాఫిక్ పోలీసుని చూసి రాంగ్ రూట్లో వచ్చే వాహనదారులు కూడా ట్రాఫిక్ పోలీసుని రాంగ్ రూట్ రాకుండా రిటర్న్ వెళ్ళిపోతారు. ట్రిపుల్ రైడింగ్ వచ్చే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోలేని వాళ్ళు కూడా హెల్మెట్ లేని వాళ్ళు కూడా ట్రాఫిక్ పోలీసుని చూసి ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు గుర్తుకొస్తాయి. అప్పుడు చలాన్లు ఎవరికేం పడవు. ట్రాఫిక్ పోలీసులు జంక్షన్ దగ్గర ఎందుకు ఉండరు? చాటుకు దాచుకుంటే ఫైన్లు ఎక్కువ కొట్టవచ్చు, ఫోటోలు ఎక్కువ తీసుకొని ఫైన్లు ఎక్కువ కొట్టి ప్రభుత్వాన్ని ఎక్కువ మొత్తంలో ఖజానా సమకూర్చొచ్చు అనమాట. అదే పని మీద ఉంటారు. కొంతమంది పోలీసులు ట్రాఫిక్ పోలీసులు, అందరు ట్రాఫిక్ పోలీసులు కాదు. ట్రాఫిక్ పోలీసులు జంక్షన్ దగ్గర ఉంటే వాళ్ళని చూసి కూడా ట్రాఫిక్ నిబంధనలు గుర్తుకుంటాయి. రాంగ్ రూట్లో వచ్చే వాహనదారులు కూడా రాకుండా రిటర్న్ వెళ్ళిపోతాడు. అలా చేయాలి కదా.